నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. మీకు పేపర్ చదివే అలవాటు ఉందా? అయితే ఖచ్చితంగా ప్రతిరోజు సైబర్ నేరాలకు సంబంధించిన వార్తలు చూసే ఉంటారు. అయితే సైబర్ నేరాల్లో చాలా వరకు కూడా బాధితులు నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి రికవరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే అలాంటి వాటికి సంబంధించి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా బాధితుల పక్షాన నిలబడేలాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం. సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత. 3 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు పరిహారం చెల్లించాలి. అంటే ఎవరి అయితే సైబర్ నేరగాళ్ళు డబ్బులు దోచుకుంటారో ఆన్లైన్లో వాళ్ళు 3 రోజుల్లోపు అంటే విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 3 డేస్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి కంపల్సరీగా ఆ డబ్బులు వెనుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బాధితులకు పరిహారం చెల్లించాలని కూడా బ్యాంకులకి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఖాతాదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే బ్యాంకులే బాధ్యత వహిస్తారనో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా అనో ఖాతాదారులు అప్రమత్తంగా లేకపోతే కుదరదని కూడా అంటున్నారు. ఖాతాదారులు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. గువాహటికి చెందిన బాధితుడి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 94,000 చెల్లించాలని కూడా ఎస్బీఐకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆదేశం ఇచ్చింది. అయితే అసలు అది దేనికి సంబంధించిన కేసు అంటే 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్నట్లుగా బాధితులు 3 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే థర్డ్ పార్టీ యాప్ వ్యక్తుల ద్వారా, అంటే థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు, థర్డ్ పార్టీ వ్యక్తుల ద్వారా కూడా జరిగే మోసాల విషయంలో బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులది అని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. గువాహటికి చెందిన పల్లబ్ భౌమిక్ అనే బాధితుడి విషయంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవుల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే అసలు ఈ కేసు ఏంటనేది చూద్దాం. బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్ సంస్థ లూయి ఫిలిప్ ఉంది కదా, ఈ లూయి ఫిలిప్ నుంచి 4,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్లేజర్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత అది ఆయనకు నచ్చలేదని చెప్పి దాన్ని వాపస్ చేస్తానంటూ కూడా లూయి ఫిలిప్ వెబ్సైట్లో ఉన్న కస్టమర్ కేర్కి సమాచారం ఇస్తారు. తను ఖర్చు పెట్టి కొన్న 4,000 రూపాయలు ఏదైతే ఉందో దానికి వెనక్కి ఇవ్వాలని కూడా కస్టమర్ కేర్కి రిక్వెస్ట్ పంపించారు. అయితే 2021లో ఈ లూయి ఫిలిప్ వెబ్సైట్ని హ్యాకర్లు హ్యాకింగ్ చేశారు. హ్యాక్ చేసి ఆ సైట్ని కూడా కంప్లీట్గా హ్యాకర్లు కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అయితే ఇది మొత్తం ఈ బాధితుడికి తెలియదు కాబట్టి వెబ్సైట్లో కస్టమర్ కేర్ని సంప్రదించినట్టు బాధితుడు భావించిన దీన్ని సైబర్ నేరగాళ్ళ అవకాశంగా మలుచుకొని లూయి ఫిలిప్ మేనేజర్ని అని చెప్పి ఒక ఫేక్ కాల్ చేశారు. తప్పకుండా మీ సొమ్మును మీకు తిరిగిస్తాం, అయితే మేము పంపే లింక్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. బాధితుడు ఇదంతా కూడా ఏం తెలియక నిజంగా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే నా డబ్బులు వెనక్కి వస్తాయేమోనని చెప్పి యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఎస్బీఐ ఖాతాలో ఉన్న 94,204 రూపాయలు కూడా గూగుల్ పే ద్వారా ఆ సైబర్ నేరగాళ్ళు కొట్టేశారు. అయితే ఈ లూయి ఫిలిప్కి సంబంధించిన మేనేజర్ని అంటూ కూడా ఒక ఫేక్ లింక్ పంపించారు. ఆ లింక్లో ఉన్నటువంటి యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఆధారంగానే మేము మీకు రీఫండ్ చేస్తామని చెప్తే అది నిజమని నమ్మిన బాధితుడు అది ఇన్స్టాల్ చేసుకున్నారు. ఆ తర్వాత 94,204 రూపాయలు కూడా ఆయన హ్యాక్ చేసిన వాళ్ళంతా డబ్బులు తీసేసుకున్నారు. అయితే తన ఖాతా ఖాళీ అవడంతో బాధితుడు ఎస్బీఐ కస్టమర్ కేర్కు ఫోన్ చేయడంతో జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధితులం కాదని, గూగుల్ పే అనేది ఒక థర్డ్ పార్టీ యాప్ కాబట్టి మాకు సంబంధం లేనిది కూడా ఎస్బీఐ వాదించింది. దాంతో బాధితుడు గువాహటి పోలీసులకి, ఆ తర్వాత అస్సాం సిఐడి సైబర్ క్రైమ్ సెల్కి కూడా కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత జాతీయ సైబర్ నేరాల నమోదు పోర్టల్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆర్బీఐకి సంబంధించిన అంబుడ్స్మెన్ అంటారు కదా, అంబుడ్స్మెన్ని సంప్రదించినా కూడా న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టుని ఆశ్రయించారు బాధితుడు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్కి చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్బీఐదే లోపమని కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఉన్నటువంటి బెంచ్ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన 94,204 రూపాయలు కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి ఆ సింగిల్ బెంచ్ జడ్జి హైకోర్టులో తీర్పునిస్తే బాధితుడు గూగుల్ పే ద్వారా డబ్బును బదిలీ చేశాడు కాబట్టి అతనికి ఓటీపీ వచ్చింది కాబట్టి అది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి ఎస్బీఐకి ఎటువంటి సంబంధం లేదని కూడా బ్యాంక్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
అయితే బాధితుడి వాదనలు విన్న తర్వాత బాధితుడి పక్షానే న్యాయం ఉంది కాబట్టి మేము అతని వైపే నిలుస్తామని చెప్పి కోర్టు ప్రకటించడంతో ఎస్బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్బీఐనే తప్పుపట్టింది. ఎస్బీఐ వద్ద ఆధునిక సాంకేతికత ఉంది కాబట్టి ఈ అనుమతి లేని మోసపూరిత ఆన్లైన్లో లావాదేవీలను గుర్తించి నియంత్రించే అవకాశాలు కూడా మీ దగ్గర ఉంటాయి కాబట్టి బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయింది కాబట్టి ఎస్బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, తీర్పిచ్చింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాదారులు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీని ఇతరులకు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖాతాదారులారా మీదే బాధ్యత అని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.